పాలకూర పప్పు తయారీ విధానం. ముందుగా పాలకూరని మనం వాష్ చేసుకొని ఉంచుకోవాలి. దాని తర్వాత మనం కందిపప్పుని మనం కావాల్సినంత మేమైతే స్మాల్ గ్లాస్తో తీసుకున్నాం. దాని తర్వాత టొమాటో ముక్కల్ని కట్ చేసుకొని ఉంచుకోండి. ఇంకా ఒక పచ్చిమిర్చి. దాని తర్వాత ఇవన్నిటిని వాటర్ పోసుకొని కుక్కర్లో మనం ఒక 3 to 4 విజిల్స్ దాకా మనం ఉడికించుకోవాలి. ఉడికాక ఈ విధంగా తయారవుతుంది. ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనం రుచికి సరిపడా పసుపు అనేది కూడా యాడ్ చేసుకోండి. ఇవంతా కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడు మనం పక్కన పోపు అనేది వేసుకోవాలన్నమాట. పోపులో జీలకర్ర, ఇంకా వెల్లుల్లి రవ్వలు, ఎంగువ, ఆవాలు యాడ్ చేసుకోండి. ఎంగువ అనేది మేము జీరెంగు వాడతాం, సూపర్ ఉంటుంది. ఎంగువ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఇన్ బ్రాహ్మణ్స్ వంటకాలు కదా. సో ఈ పోపు అంతా ఇందులో వేసేసుకున్నాక మనం రుచికి సరిపడా కారం అనేది వేసుకోండి. మనం ఒక పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అనేది యాడ్ చేసుకోండి మీకు టేస్ట్కి సరిపడా. అంతే ఒకసారి మిక్స్ చేసుకున్నాక పోపు కారం అంతా టేస్టీ పాలకూర పప్పు రెడీ. మీకు కనుక నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.